కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు స్తోత్రం. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్వగల భూమిగా మార్చినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు విరచిని ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి విరచిని ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి అగ్ని శోధనలు జయించుటంతి మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభముగా నన్ను నిలిపినావు ఈ కార్యములను నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు
జీవితము చేయుటకు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పవన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింప నీ ఘన కార్యములు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలువని కిరణమై కఠిన హృదయమును కరిగించిన నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మంచిది, చాలా సంతోషం. ఈనాటి సాయంకాల సమయంలో ఈ చల్లని వేళలో దేవుని యొక్క మెల్లనైన స్వరమినుటకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరు వందనాలు. మా అందరికి వందనాలు. తలలెత్తి నా వైపు చూడండి. కొద్ది నిమిషాలు, కేవలము 15 లేదా 20 నిమిషాల్లో నా మాటలు ముగించడానికి ఆశపడుతున్నాను. ఈనాటి మన వాక్య భాగము మన హృదయము ఏ విధానములో ఉంది. హృదయము ఏ విధానంలో ఉంది. మన హృదయము ఎటువంటి హృదయమై ఉన్నది. ఈరోజు మన యొక్క హృదయాన్ని మనము పరిశీలించినప్పుడు హృదయము అన్నిటికన్నా మోసకరణమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అనే మాటను మనం ఎరిగి ఉన్నాం. అయితే సొలొమోను భక్తుడు సామెతలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యంలో యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చల్మ దేవునికి అయిష్టమైన కార్యములు మన జీవితాల్లో 6 లేదా 7 ఉన్నాయి అన్నాడు. అందులో ప్రాముఖ్యంగా 6వ మాటను 5వ మాటను మనం చూసుకున్నప్పుడు దుర్యోచనలు యోచించు హృదయము. ఈరోజు మన హృదయము ఏ ఆలోచనలు కలిగి ఉన్నది? మన హృదయము ఎటువంటి ఆలోచనలు ఉంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనదని మనం ఎరిగి ఉన్నాము. కనుక
హృదయము చేసేటువంటి ఈ పనుల్లో మనము ఏ విధానంలో ఉన్నాం? ఇక్కడ ఈ మాటను గమనించినప్పుడు మరి సొలొమోను భక్తుడు 26వ సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూస్తే చాలు. 26వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగినుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. ఏమండి, మనిషి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే, చెడు హృదయము మనసులో ఉంటుంది, మాటలు ఎలా ఉంటాయట? ప్రేమగల మాటలు ఉంటాయట. ఈరోజు ఈ మాట్లాడుతున్నటువంటి నా ప్రియ దేవుని సంగమా, మన హృదయము ఏ రీతిగా ఉంది? నీది ఏ హృదయము? ఏ హృదయాన్ని నువ్వు కలుగున్నావు? దుర్యాలోచనలు ఆలోచించే హృదయమా? మొదటగా మనం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 18వ వాక్యం కదా, 16. ఆయనకు అసహ్యమైన వాటిల్లో మొదటగా మనం గమనించినప్పుడు దుర్యాలోచనలు అంటే ఏమండి? దుర్యాలోచనలు, చెడ్డ ఆలోచనలు కలిగిన వాడు. చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి హృదయము దేనికి వెళ్తుందట? కీడు చేయడానికి త్వరగా పరిగెత్తుతూ ఉంటుందట. కనుక మనుష్యుడు చెడు ఆలోచనలకు చాలా త్వరగా ముందుకెళ్తాడండి. గమనించండి, మంచి పనుల దగ్గరికి ఎవరు రాదు, మంచి కార్యక్రమాలు జరిగే దగ్గరికి ఎవరు రారు. అదే చెడు కార్యక్రమాలు జరిగేదానికి ఎలా ఉంటారు? పరుగులెడుతూ ఉంటారు. అందుకే కీర్తనకారుడు అక్కడ అంటాడు, ఈ సామెతల గ్రంథకర్త, కీడు చేయకు త్వరపడి పరుగులెత్తు పాదములు అంటాడు. ఈ యొక్క దురాలోచనలు చేసేటువంటి వాడి హృదయం ఏం చేస్తుందంటే, కీడు చేయటానికి త్వరపడి పరుగులెత్తేటువంటి పాదాలు కలిగి ఉంటాయి. నేనటి దినమున స్టేటస్లో మన గ్రూప్లో ఒక ఫోటో పెట్టాను. ఒక యవనుడు మరణించాడు. ఆ అబ్బాయి ఎవరు అంటే, మా మరదలు యొక్క కుమారుడు. విజయవాడలో ఉంటారు. అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు పూణేలో. చూడండి, చెడు హృదయాలు చేసేటువంటి కార్యక్రమాలు, చెడు మనస్సు, చెడు హృదయము ఎలా పరిగెత్తుస్తుందంటే, పిల్లవాడు చక్కగా చాలా అందంగా ఉంటాడు, వయసు 22 సంవత్సరములు. తల్లిదండ్రులు ఎంతగానో ప్రయాసపడి ఆ తల్లి గర్భంలో ఆ బిడ్డను మోసి 9 మాసాలు మోసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఆ బిడ్డ ప్రయోజకుడై మరి నెలకు 35,000 రూపాయలు జీతము సంపాదించేంత ప్రయోజకుడిని చేసుకొని పునాలో ఉద్యోగం చేస్తున్నాడు. హృదయము, మనస్సు చెడు ఉద్దేశాలకు ప్రేరేపించబడినదై మరణించాడు. మనము ఊహించని పరిస్థితులు ఏం చేస్తాయంటే, ఈ మనస్సు, ఈ హృదయము పరిగెత్తిస్తూ ఉంటుంది. మనం ఊహించరు, కానీ ఆ చెడు మనసు, దురాలోచనలు ఏం చేస్తాయంటే మనిషిని అలా పరిగెత్తిస్తూ ఉంటాయి. దాదాపు 2 మాసాలు మాత్రమే అయింది, పునాలో ఉద్యోగం చేస్తున్నాడు. మొదటి మాసము 35,000 రూపాయల జీతాన్ని వాళ్ళ తల్లిదండ్రులు పంపించాడు.
ఎంతో సంతోషించారు ఆ తల్లిదండ్రులు. నా కుమారుని పెంచి పెద్ద చేశాను గనుక ప్రయోజకుడయ్యాడు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరే ఆ బిడ్డ పెరిగాడు. 2 కుమారులు, పెద్ద కుమారుడు వీడు, రెండోవాడు అమెరికాలో MBBS చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఒక సామాన్యమైన పోలీసు ఉద్యోగం చేస్తూ బిడ్డల కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ వారిని ఉన్నతంగా చూసుకోవాలని ఆశపడితే వాడి మనస్సు ఏమైందంటే దురాలోచనలకు పరిగెత్తి అదేం చేసింది, మరణమునకు దారి తీసింది. ఈరోజు మనం గమనిస్తే యవ్వన బిడ్డలు ఎలా ఉన్నారంటే దురాలోచనలకు మనసిస్తున్నారండి. చెడు హృదయము, చెడు తలంపులకు పరిగెత్తినంత ఫాస్ట్గా మంచి మాటల దగ్గరికి వెళ్ళలేరు. వాడు చాలా సెన్సిటివ్ పర్సన్. ఎంత సెన్సిటివ్ అంటే దాదాపుగా వాడికి ఇప్పుడు 22 సంవత్సరాలు. అంటే వాళ్ళ వివాహం నేను చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా వాడు నాతో పెద్దగా మనసిప్పి మాట్లాడిన రోజు ఎప్పుడు లేదు. దాదాపు ఏ ఫంక్షన్లోనో, మ్యారేజ్లోనో, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాడు మా ఇంటికి వచ్చిన, పెదనాన్న బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావురా, బాగున్నా, ఇంకా రెండో మాట మాట్లాడినోడు కాదు. ఆడు మన మరణించాడని తెలిసినప్పుడు యవనస్తుల యొక్క హృదయము, ఆ మనస్సు, ఆ దురాలోచనలు ఎంత త్వరగా వెనక ముందు గ్రహించని స్థితికి పరిగెడుతున్నాయో అర్థమవుతుంది. నేను చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ చూశాను, లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి. ఎంత సున్నితంగా ప్రవర్తిస్తారో వారి హృదయాలోచనలు అంత దురాలోచనలు కలిగి ఉంటాయి. పెద్దవాళ్ళు సామెత చెప్తూ ఉంటారు, గబగబా అరిసేవాడి పంచజారొచ్చు కానీ ముచ్చుగా ఉంటుంది, వాడిని చాలా జాగ్రత్తగా గమనించాలని. అది వాస్తవమేనండి. వీళ్ళు ఎంత సెన్సిటివ్గా, అయ్యో నాకు ఈ లోకము ఏమి కనపడట్లేదే, మా అమ్మ మా నాయన తప్ప అనుకుంటాం, చూసావా, వాడే మోసం చేస్తాడు తల్లిదండ్రులను. అటువంటిదే మోసం చేస్తుంది తల్లిదండ్రులను. ఈ సెన్సిటివ్గా ఉండే వాళ్ళని నమ్మాలంటే ఈ మధ్యకాలంలో కొంతమంది యవన బిడ్డలను చూశాక భయమైపోతాం. గబగబా కేకలు పెట్టే వాడి మనసులో ఏం ఉంచుకోలేడు దాదాపు. ఎందుకంటే వాడి మనసులో అది ఉండదు, ఆ కేకలు పెట్టే స్వభావం ఉంది కనుక. వీడికి ఏనాడు కూడా మాట్లాడేవాడు కాదు ఎక్కువగా. వాళ్ళ తాతయ్య ట్రైనింగ్లో పెరిగాడు. ఆయన పోలీస్ ఆయన కాబట్టి, వాళ్ళ నాన్న పోలీస్ ఆయన కాబట్టి ఆ బిడ్డను కూడా చాలా స్ట్రిక్ట్గా పెంచారు. ఎంతో గారాభంగా పెంచుకున్నారు. కానీ వాడి మనస్సు, వాడి హృదయం ఏం చేసింది, దురాలోచనలోకి వెళ్ళిపోయింది. ఏమండి, మంచి ఆలోచన కలిగింది అనుకోండి, వాడు మరణానికి సిద్ధపడ్డాడు. వాడి మనస్సులో మంచి ఆలోచన ఉంటే ఏం చేసేవాడు, వారి తల్లిదండ్రులను ఆలోచించేవాడు. అయ్యో, నా తల్లి ప్రయాసపడి నన్ను భూమి మీద కని నా కొరకు తన ప్రాణంను అడ్డవేసి నన్ను పెంచి ప్రయోజకుడిని చేసి వారిని నేనేదో ఉద్ధరిస్తాను అనేటువంటి ఆ ఆశ కలిగిన నా తల్లి, నా తండ్రి, నా రక్త సంబంధులు, నా అన్నదమ్ములు, వీరందరినీ గురించి నేను ఒక్క క్షణమైన ఆలోచించలేకపోయానే. యవన బిడ్డలు ఎలా ఉన్నారంటే ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, ఆ రక్త సంబంధుల యొక్క ఆప్యాయతలను మర్చిపోయి లోకం వైపు చూసి దురాలోచనల చేత వారి పాదములు పరుగులెత్తి మరణమునకు సమీపిస్తున్నారు. ఈ మైక్ శబ్దం ద్వారా మాట్లాడుతున్నటువంటి నా ప్రియ యవన బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. తల్లి, తండ్రి నీపై ఎన్నో ఆశలు కలిగి వారి ప్రాణాలను అడ్డముగా వేసి తల్లి గర్భములో నిన్ను ఎంతో గారాభముగా చూసుకొని ఆ తల్లి మరణించడానికైనా సిద్ధపడి నిన్ను కనింది అనే విషయాన్ని మొదట జ్ఞాపకం చేసుకోవాలి.
మొదట జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆ తల్లి నిన్ను నవమాసములు మోసేటప్పుడు తను మరణమునకు సిద్ధపడి, తను మరణిస్తూ నీకు జన్మనివ్వటానికి సిద్ధపడిన ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇష్టానుసారముగా మనం మరణిస్తే అది పాపం. దేవుని చిత్తములో లేకుండా మన మరణానికి సమీపించటము పాపం. యవ్వన కాలంలో ఉంటూ దేవుని ఎరుగక, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోక, తల్లిదండ్రుల యొక్క ఆలన పాలనను ఎరుగక మన ఇష్టానుసారంగా బ్రతకటం అనేది దురాలోచనల చేత పరుగెట్టేటువంటి చెడు హృదయం. ఈ భాగంలో నేను ఆ మాటను చదువుతున్నప్పుడు నాకు వాడే కనిపించాడు. వాడి మనస్సులో ఎటువంటి చెడు హృదయము, దురాలోచనలు ఆలోచించటం వలన వాడి హృదయం ఏం చేసిందంటే కీడు చేయటానికి త్వరపెట్టింది. వాడు చేస్తుంది తప్పు అని వాడు ఆలోచించే సమయం కూడా వాడికి ఇవ్వలేదు. అయ్యో, నా పేరెంట్స్ ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, నేను ఇది చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అని ఒక డిసైడ్, ఒక కమిట్మెంట్కి వచ్చేటువంటి సమయం కూడా ఉండదండి ఈ చెడు హృదయం, దురాచరణ కలిగినటువంటి మనస్సు. అందుకే హృదయము చాలా మోసం చేసేటువంటిది. ఎటువంటిది? చాలా మోసం చేసేది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాధి, ఆ రోగం ఎటువంటిదంటే చాలా ఘోరమైన రోగం అని. దానికి డాక్టర్లు కూడా మందు కనుక్కోలేరు. అదేం చేస్తుందంటే లోకంలో సంచారం చేసే రోగం. ఆ రోగానికి మందు లేదు. ఆ రోగము కలిగిన వాడు ఏం చేస్తాడంటే కీడుకు సమీపంలో ఉంటాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన హృదయము ఈరోజు ఏ స్థితిలో ఉంది? దురాలోచనల చేత కీడుకు సమీపమై పరిగెత్తేటువంటి హృదయముగా ఉందా? రెండవ మాటను చూస్తే సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23లో మాట పలికినట్టుగా, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగినుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానం. 25 అంటుంది, వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనును, సమాజములో వాడు చెలుతనము బయలుపరచబడును. వాడి హృదయంలో ఉన్నటువంటి ఆ కపటమైనటువంటి ఆలోచన ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలుస్తుంది? ఎవరు దాన్ని గుర్తించగలరు? తల్లిదండ్రులు ప్రయాసపడి వాడు ప్రయోజకుడు అవుతాడని సాఫ్ట్వేర్ చదివించి ఉద్యోగం చేస్తున్నాడని ఆశపడుతున్నటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క హృదయంలో, వీని హృదయములో కలిగినటువంటి కపట ఆలోచన ఎవరికి తెలుస్తుంది? ఆ కపటమైన హృదయము, కపటమైన మనసు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపట దాచుకోవటం. అంతరంగములో కనుక వాడి మనస్సులో ఒకటి ఉంది, బయట ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చెడు హృదయము, ఆ చెడు తలంపులు ఏం చేస్తున్నాయంటే ప్రేమగా మాట్లాడు పెదవులు కలిగి ఉంటాయి, కానీ అది ఎలా ఉంటుందంటే మంటి పెంకు మీద ఎండిపోత వేస్తే ఎలా ఉంటుంది? అతుక్కుంటుందా? అతుక్కుంటుంది. ఎలా ఉంటుంది? పైకి మెరుస్తూ ఉంటుంది, కానీ లోపలేముంది? ఆ నల్లని పూత అలాగే ఉంది. ఈరోజు మనిషి యొక్క హృదయము, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే ఆ నల్లటి పెంకుకు
తెల్లటి వెండిపోత వేస్తే ఎలా మెరుస్తూ ఉంటుందో మనసుల యొక్క హృదయాలు అంత కపటముతో ఉన్నాయి. ఎంత కపటం అంటే తల్లిదండ్రులను మోసం చేయటానికి వెనుదీయట్లేదు, రక్త సంబంధాలను మోసం చేయడానికి వెనుదీయట్లేదు, అన్నదమ్ములను మోసం చేయటానికి కూడా వెనుదీయట్లేదు. అటువంటి కపట హృదయమును కలిగి చివరకు మనిషి ఏమవుతుందంటే పతనమైపోతున్నాడు. ఓ స్త్రీ అయినను పురుషుడైనను దేవుని ఆజ్ఞలను అనుసరించక హృదయము తొందర పెట్టేటువంటి దురాలోచనలకు లోనవుతే ఆ హృదయం ఏమవుతుందంటే మరి పాపమునకు దారి తీస్తుంది, మరణమునకు సమీపమవుతుంది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, ఈ దేవుని మాటలు ఆలకిస్తూ మన హృదయము ఏ స్థితిలో ఉందో మరొక మాటను మరి లేఖన భాగంలో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యము. చాలండి. ఎంతగా చదివినను, బీటెక్కులు చేసినను, ఎంటెక్కులు చేసినను, ఇంకా దానికంటే ఎన్ని టెక్కులు నువ్వు చేసినా అక్కడ ఏం కొదువైంది? జ్ఞానము కొదువైంది. ఎటువంటి జ్ఞానము? వారి అవివేక హృదయం ఏమైందంటే అంధకారమైంది. అంటే ఏంది? వాడి హృదయము చీకటిలోకి వెళ్ళిపోయింది. వాడికి అవివేకం ఉంది, జ్ఞానము లేదు. జ్ఞానము లేక ఆ అవివేకమైనటువంటి హృదయము చీకటిలోనికి నడిపించింది గనుక వాడి బయట ప్రపంచంలోనికి జ్ఞాని వలె కనిపించాడు. ఒక ఉద్యోగము ఒక సాఫ్ట్వేర్లో చేయాలి అంటే, ఒక బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసిన పిల్లలుగా ఉండాలంటే వారి యొక్క ఆ జ్ఞానం ఎలా ఉండాలి? చాలా షార్ప్గా ఉండాలి. అటువంటి జ్ఞానము కలిగిన వారు ఇప్పుడున్నటువంటి ఈ విధానములో ఉద్యోగాలు చేయటానికి అర్హులుగా ఎంచబడుతున్నారు. అయితే వాడు లోక జ్ఞానమును సంపాదించుకున్నాడు కానీ దేవుని జ్ఞానమును కలిగి లేడు గనుక ఆ హృదయం ఏమైందంటే అంధకారం అయిపోయింది. ఈ లోకములో బ్రతకటానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించాడు, ఉద్యోగాన్ని సంపాదించాడు, కానీ లోపల దేవుని మనసు, దేవుని హృదయము, దేవుని తలంపులు లేవు. కాబట్టి ఆ హృదయం ఏమైంది? అవివేకమైపోయింది. పైకి జ్ఞానిలాగా కనపడ్డాడు, కానీ లోపంలో తన హృదయము అవివేకమైంది గనక అది అంధకార సంబంధమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళింది. చాలా మంది యవనస్తుల పరిస్థితులు ఈరోజు అలాగే ఉన్నాయి. లోకంలో పైకి జ్ఞానుల వలె కనపడుతున్నారు, కానీ హృదయము చెడుతనము చేత అంధకార సంబంధమైన కార్యములు లోపల జరుగుతున్న విషయాలను గుర్తించలేకపోతున్నారు. ఆ స్థితి ఏం చేస్తుందంటే మరణమునకు దారి తీస్తుంది. ఈరోజు ఈ మాటలు మనం వింటున్నప్పుడు నీ హృదయము మరి దురాలోచనలు గల హృదయముగా ఉందా? చెడు హృదయం కలిగి ఉన్నావా? లేదా అవివేక హృదయమును కలిగి ఉన్నావా? చివరికి ఒక మాటను చూస్తే దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నావా? లేఖన భాగంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అయినను ఉన్నంద ఎడలా. ఏమండి? ఏంటిదట? సహోదరులారా, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నా ప్రియ దేవుని యవన బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను అడుగుతుంది, జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందనో ఉన్నవాడలా ఒకవేళ ఉండినట్లయితే జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు రాహుల్ అనబడే ఒక యవనస్తుని యొక్క హృదయము
చెడు హృదయమునకు వెళ్ళిపోయింది, దుష్ట తలంపులకు వెళ్ళిపోయింది. హృదయములో దేవునిని మరి విడిచి లోకములోనికి వెళ్ళిపోయి ఈరోజు శాశ్వతముగా దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. ఇలా దేశంలో ఎంతమంది యవన బిడ్డలు తల్లిదండ్రులకు ఆ యొక్క పుత్ర శోకమును మిగిలిస్తూ పాపములో మరణిస్తూ ఉన్నారు. చెడు హృదయము పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. చెడు హృదయము, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దుష్ట కోరికలు లోకములో మనల్ని మరణమునకు దారి తీస్తాయి. లోకంలో అనేక తలంపులు, అనేక ఉద్దేశాలు కలిగిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. ఎందుకనగా మనము అందరిలో ఉన్నాము, అన్నిటిలో ఉన్నాము, అందరితో మమేకమై తిరుగుతున్నాము గనుక మన యొక్క జీవితాలను పరిశీలించుకోవలసినటువంటి సమయం ఇది. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే లోకములో మనము చాలా దైనందిన స్థితిలో అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొనవలసిన వారం అవుతాం. 13 వాక్యాన్ని చూస్తే, నేడు మీరు ఆయన శబ్దమును వినిలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. స్తోత్రం. ఈరోజు రాహుల్కు బుద్ధి చెప్దాం అనుకున్నాం, కానీ వాడిక్కడ లేడు. ఈరోజు నీవు సజీవుడుగా ఉండగానే నీవు వినిన ఈ వర్తమానమును పరక్కవానితో షేర్ చేసుకోవాలి. ఎందుకని? నేడు అనే సమయము ఈరోజు. నేడు అంటే ఈరోజు, రేపు నీది కాదు. ఆ కుర్రాడు ఆదివారము చక్కగా వారి తల్లిదండ్రులతో, వారి అత్తమామలతో, వారి సహోదరుడితో, అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. శాండీ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటాడట వాడు. అందరితో మాట్లాడే ఆ సమయము, దాన్ని నేడు అంటారు. ఆదివారం వరకే నేడు జరిగింది. ఆదివారము 6 గంటల తర్వాత ఇక సమయం లేదు. శబ్దమన్నా వినే పరిస్థితి లేదు. గనుక ప్రియులారా, నేడు అనేటువంటి ఆ సమయం ఉండగానే మన యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ కఠినమైన కోరికలను, పాపం వల్ల కలిగేటువంటి భ్రమను విడిచి ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. పాపము అనే భ్రమ, అది భ్రమ అండి, అది తెలియదు, దాన్ని గ్రహించట్లేదు. హృదయము కఠినమవటం వలన పాపం అనేది భ్రమగా మిగిలిపోతా ఉంది. దాంట్లో నుంచి బయటికి రావాలి. దాంట్లో నుంచి బయటికి రావాలంటే నేడు అనే సమయం ఉండగానే దేవుని సన్నిధికి నడవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. చాలా మంది స్నేహితులు వచ్చారు. వాడి స్నేహితులు హైదరాబాదు, విజయవాడ, పూనా, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళలో ఒక్కడన్నా వీడికి బుద్ధి చెప్పలేదేమో. ఆ సమయం లేదు ఇప్పుడు చెప్పడానికి. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు వింటున్న యవన బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఎవరు కూడా అటువంటి స్థితికి వెళ్ళటానికి వీలు లేదు. నీ హృదయంలో ఎటువంటి అనానుకూల పరిస్థితులున్నా, నీ స్నేహితులలో నీ వంటి వారు ఉన్నారేమో, వారిని విడిచి దేవుని వైపు చూసే వారితో ఒక్క 10 నిమిషాలు స్నేహం చేయి. దురాలోచనతో కూడిన నీ హృదయము, చెడు తలంపులతో కూడినటువంటి నీ హృదయాలోచనలకు మార్గం దొరుకుతుంది. చెడు తలంపులు కలిగిన వాడితో నువ్వు షేర్ చేసుకుంటే వాడు నిన్ను ఇంకా చెడు మార్గానికే తీసుకెళ్తాడు. గనుక
ఆ మాటలు చాలా చక్కగా పౌలు భక్తుడు హెబ్రీలో ఉన్నటువంటి సహోదరులకు చెప్తున్నాడు. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒక్కనికొక్కడు బుద్ధి చెప్పుకోండి. అలా బుద్ధి చెప్పుకోవడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక విశ్వాసం. ఆ విశ్వాస పరిమాణంలో మనము అది నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మన పైన ఉంది. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరు జ్ఞానోపదేశమును బోధించుకోవాలి, ఒకరొకరు దేవుని మాటల చేత ఆదరించబడాలి. మనలో ఉన్న ప్రతి విధమైన పరిస్థితులకు దేవుడు కర్తగా ఉండులాగున మనము సహాయాన్ని కోరాలి. ఆ రోజు ఫరో హృదయము ఎంతో కఠినముగా ఉంది. ఉందా లేదా? కఠినమైన హృదయమును మార్చగల దేవుడు నీ హృదయమును మార్చలేడా? మనం నిర్గమకాండము 9వ అధ్యాయము 7వ వాక్యమును చూసినప్పుడు ఆ యొక్క కఠిన హృదయము కలిగినటువంటి ఫరోను దేవుడు దర్శించాడు. 9:7 అంతే చాలు. ఇక్కడ ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆయన సన్నిధిలో కొంత సమయం గడపడానికి ఆశపడినప్పుడు ఫరో హృదయము కఠినమైపోయి ఉన్నది. ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వని ఆ స్థితిలో దేవుడు ఫరో హృదయమును ఆ కఠినము నుంచి విడిపించడానికి, తప్పించడానికి అనేక మార్గాల ద్వారా ఫరో హృదయమును విడిపించాడు. అటువంటి కఠినమైన హృదయము చేత లోకములో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యముల చేత, అనేకమైనటువంటి దురాలోచనల చేత చెడు హృదయమును కలిగి, అవివేకమును కలిగి, దుష్ట హృదయము చేత పాపమును కొని తెచ్చుకొని మరణమునకు సమీపిస్తున్నారు. నా ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యం వింటున్న నీవు ఇప్పుడు ఆలోచన చేసుకో. నీది ఏ హృదయము? ఇప్పుడు నువ్వు ఏ హృదయాన్ని కలిగి ఉన్నావు? కఠిన హృదయాన్ని కలిగి ఉన్నావా? దురాలోచనలు కలగలేని హృదయాన్ని కలిగి ఉన్నావా? చెడు హృదయమును కలిగి ఉన్నావా? అవివేకము కలిగిన హృదయమును కలిగి ఉన్నావా? లేదా దుష్ట హృదయమును కలిగి ఉన్నావా? ఈ రాత్రి ఆలోచన చేసుకో. నీది ఏ హృదయం? చెడు హృదయం కలిగి దురాలోచనలు కలిగిన హృదయంతో నీవు నిండినట్లయితే అది పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము నిన్ను నిత్య నరకములోనికి నడిపిస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావని ఆ భయంకరమైన స్థితిలో నీవు ఉంటావు. నేను ఉంటాను, మనము ఉంటాము. అట్టి తీర్పు నుంచి తప్పించబడాలి అంటే ఒకరినొకరము ఆదరించుకునే వారముగా, నేడు అనే సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వారముగా ఉంటే ఆ నిత్య నరకము నుంచి తప్పించబడి ఆ నిత్య జీవములైనటువంటి మార్గములోనికి నడిపించబడతాం. ఈరోజు నీది ఏ హృదయం? ఏ హృదయముతో నువ్వు ఉన్నావో ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి అడుగు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నాయనా, నీ పిల్లల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవన కాలంలో ఉండే బిడ్డలు నాయనా, యవనులు యవన కాలంలో త్రొట్టిల్లుదురని మీరు సెలవిచ్చారు. ఆ త్రొట్టిల్లే స్థితి నుంచి తప్పించబడాలి అంటే వారి హృదయము ఫరో వలె కఠినమైనదిగా ఉండక నీ సన్నిధికి నడిచి మోకరించేదిగా, చెడు మార్గములను విసర్జించేదిగా, దుష్టాలోచనలు దురాలోచనల నుంచి తప్పించబడేదిగా, జ్ఞానులము అనుకుని నాయనా ఆ యొక్క
చెడు హృదయము చేత మీకు దూరస్తులుగా ఉంటూ మనస్సులోని తలంపులు, మనస్సులోని ఆలోచనలు పాపము అనేటువంటి మార్గమునకు నడిపిస్తూ నీకు దూరస్తులు ఉన్న బిడ్డలు ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వింటున్నారో, నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది వింటున్నారో, వారి హృదయములు కఠినపరచబడకుండానట్లు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. నేడు అనే సమయం ఉండగానే నీ సన్నిధికి నడిపించండి. నాయన రాహుల్కు స్వార్థను ప్రకటించాలనుకున్నాము, కానీ లేడు కనుక ప్రభువా ఆ ప్రకటించే సమయము, ఆ వినే సమయము, ఆ మార్గాన్ని మార్చుకునే సమయము లేకుండా పోయింది నాయన. అలాంటి స్థితి ఏ బిడ్డకు రాకుండా ప్రతి యవనుడు కఠినపరచబడిన వారి హృదయమును ఆయన మార్చుకొని, హృదయము మోసకరమైనది, అది భయంకరమైన వ్యాధి కలిగినది కనుక ప్రభువా అట్టి మోసకరమైన ప్రతి ఆలోచన ఏ యవన బిడ్డ కలిగి ఉండకుండా నీ సన్నిధికి నడిచి నీ వలన కలిగినటువంటి నూతనమైన జీవము, నూతనమైన మార్గము, నూతనమైన తలంపులు, నూతన ఆలోచనల చేత తల్లిదండ్రులకును, సమాజమునకు, తోటి స్నేహితులకును నాయన ఒక మంచి మార్గముగాను, ఒక మంచి తలంపుగాను, ఒక మంచి ఉద్దేశముగాను, ఒక మంచి ఉపదేశకులుగాను, ఒక మంచి మార్గదర్శులుగాను ఉండలాగున యవన బిడ్డలను లేవనెత్తండి. ఎదుగునైనా మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు, ఉద్యోగాలకు ప్రయాసపడుతున్న పిల్లలు, ఆయా ప్రాంతంలో ఉంటూ ఉద్యోగాల కొరకు చదువుతున్నటువంటి బిడ్డలతో కూడా నాయన మీరుండండి. ప్రతి చెడు తలంపును, ప్రతి చెడు ఆలోచనలు, ప్రతి హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఉద్దేశాలన్నిటినీ యేసు నామములో లయపరచండి. నీ బిడ్డలు నిన్ను కలిగిన వారుగా ఉంటూ వారి హృదయ ఆలోచన అన్నిటిని ప్రభువా దూరపరచి నీకిష్టలుగా బ్రతుకుతూ మంచి మార్గంలో నేర్చుకునేవారుగా నేడు అనే సమయం ఉండగానే మీ సన్నిధిలో చేరి మీ ఉన్నతమైనటువంటి ఉపదేశములను ఆలకించే బిడ్డలుగా ఆయుత్తపరచమని ఈరోజు ఈ వర్తమానమైన బిడ్డల యొక్క హృదయాల్లో ఏ హృదయమును కలిగి ఉన్నారో వారిని వారు పరిశీలించుకునే విధానముగా మీరు మాట్లాడినందుకై మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుడును, నజరేయుడైన యేసయ్య ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.